యాక్చువల్ గా ఏంటి అని అంటే అక్యురసీ ఎంత పెరిగినా కానీ ఎంబ్రియాలజిస్ట్ హెల్ప్ అనేది మనకి కనీసం ఒక 50% to 60% ఉపయోగం అయితే ఉంటుందండి. ఏంటి అంటే ఎంబ్రియోస్ ని మనం సెలెక్ట్ చేశాక మనం చూసినది ఎంబ్రియాలజిస్టులు చూసినది సెలెక్ట్ చేసి పెట్టాక దాన్ని మళ్ళీ అక్యురసీ కోసం అని ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూసుకుంటే 60 to 70% ద్వారా ఇంకొంచెం ఎక్స్ట్రా సెలెక్షన్ లో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఆ సెలెక్టెడ్ ఎంబ్రియోస్ ని మనము యూప్లాయిడ్ ఎంబ్రియోస్ కి అంటే పెట్టంగానే ప్రెగ్నెన్సీ వచ్చేకి పాజిటివ్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కి ఎక్కువ ఉంటుంది అనేది మనం ఇప్పుడు వింటున్నాం. సో యాక్చువల్ గా ఎంబ్రియాలజిస్ట్ అనేది ఎంబ్రియాలజిస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఒక 50 to 60% అయితే ఏఐ ద్వారా చేసినది 70 to 80% ఉంటుంది. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేది వీటి ద్వారా చూసుకుంటే మనకి 70 to 80% కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రేట్స్ ఎట్లయితే వస్తాయో ప్రెగ్నెన్సీ కంటిన్యూయేషన్ కూడా అంత బాగా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇవి స్టడీస్ లో ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలాంటివి ఏమన్నా చేయాలన్నా కానీ ఒక ఎంబ్రియాలజిస్ట్ హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇద్దరు కలిసి ఆ ఎంబ్రియోస్ ని సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనము అది యూప్లాయిడ్ ఎంబ్రియోనా కాదా అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. ఐవీఎఫ్ లో ఏంటంటే మనకు మెయిన్ గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది ఎగ్ స్పర్మ్ క్వాలిటీ అండ్ ఎగ్ స్పర్మ్ నుంచి వచ్చిన ఎంబ్రియో క్వాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియం అంటే గర్భసంచి యొక్క పొర ఎట్లా ఉంది, దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఈ రెండు థింగ్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎంబ్రియో ఎండోమెట్రియం అది సింక్రోని ఉంటేనే మనకి బేబీ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అని అంటే మనం ఈ ఎంబ్రియో క్వాలిటీ అసలు ఎలా ఉంది అండ్ ఎంబ్రియో అనేది జెనెటికల్లీ నార్మల్ ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎండోమెట్రియం అంటే యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అంటే యూట్రస్లో ఏదైనా కంతులు అంటే ఫైబ్రాయిడ్స్ అట్లా ఉన్నాయా, లేదంటే ఎడినోమయోసిస్ అంటాం, గర్భసంచి సివియర్ వాపు ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఫస్ట్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఐవీఎఫ్ ఒక 2 times 3 times ఫెయిల్ అయితే ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేదు అనేది ఏమి ఉండదండి. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని మనకి 6 times 7 times చేశాక కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. సో డోంట్ లూజ్ హోప్ ఆఫ్టర్ 2 to 3 ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్. నార్మల్ సైకిల్ ఉంటే గైనిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు ఖచ్చితంగా లోపల ప్రాబ్లమ్స్ ఏం లేవని మనము చెప్పలేం. సో కొన్నిసారి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అంటే యూజువల్ గా మీకు 1 year న్యాచురల్ గా ట్రై చేసి దాని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్ళి మీరు ఎవాల్యుయేట్ చేసుకోవడం ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అంటే ఫీమేల్ సైడ్ లో, ఆడవాళ్ళ సైడ్ లో ఒక స్కాన్ చేసుకొని గర్భసంచి ఎలా ఉంది, గడ్డలు ఏదైనా ఉన్నాయా, పాలిప్స్ ఏదైనా ఉన్నాయా, అండాశయలో నీటిబుడలు ఉన్నాయా, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది అదని చూసుకోవాలి. అండ్ దెన్ ఈవెన్ మేల్స్ కూడా ఇట్ అప్లైస్ సేమ్. అంటే నాకు స్మోకింగ్ ఆల్కహాల్ లేదు, ఐ హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, ఐ హ్యావ్ అ నార్మల్ వెయిట్, బట్ స్టిల్ నేను సెమెన్ అనాలిసిస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి. మీ సెమెన్ అనాలిసిస్ చేసుకున్నాక మనకు ఒక ఐడియా వస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది ఐడియా వస్తుంది. సో ఈవెన్ దో యూ లుక్ నార్మల్, మీకు లోపల ప్రాబ్లం ఉంటుందా లేదా అనేది మనం ఎవాల్యుయేట్ చేశాక మాత్రమే తెలుస్తుంది. సో ఖచ్చితంగా నీడ్ ఉంటే మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి. అండ్ దెన్ అవసరం ఉంటే యాజ్ పర్ యువర్ ఫర్టిలిటీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం యు మూవ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్మల్ గా ఫిమేల్స్ లో కాజెస్ ఒక 30% ఉంటే మేల్స్ లో ఒక 30 to 40% ఉంటుంది. అండ్ కంబైన్డ్ కాజెస్ ఇంకా మధ్యలో ఉంటాయి అన్నమాట. ఒక 30% కంబైన్డ్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది, పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం గా మనం ఎప్పుడు చూడకూడదు. కపుల్ కలిసి ఎవాల్యుయేషన్ కి రావాల్సి ఉంటుంది. దానివల్ల ఇద్దరిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లేడీస్ లో ఓవరీస్ ఓవ్యులేషన్ అంతా బాగా జరుగుతుందా, లేదు జెంట్స్ లో ఏమైనా 7 count ప్రాబ్లం ఉందా, ఇవి చూసుకొని ఇద్దరిని కంబైన్డ్ గా ఎవాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ అనేది కంబైన్డ్ గా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. కంబైన్డ్ గా వాళ్ళ కండిషన్ ని బట్టి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందులు వాడితే ప్రమాదమా, ఎటువంటి మందులు వాడితే బేబీకి హానికరం అనే క్వశ్చన్స్, డౌట్స్ అనేవి చాలా మంది కప్పులు అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందులు వాడితే ప్రమాదమా అంటే అవసరం బట్టి వాడాలండి. అన్నెసెసరీ మెడికేషన్స్ మ్యాక్సిమం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయటం అనేది చాలా ముఖ్యం. సో ఒక్కొక్కసారి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు లేదా మీరు ఏదైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కొంతవరకు సప్లిమెంటేషన్స్తో పాటు
హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి కూడా పెడతాం. దాన్ని మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని అంటాం. సో ఈ హార్మోనల్ టాబ్లెట్స్తో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా దాన్ని కొన్నాళ్ళ వరకు వాడాల్సి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 3rd మంత్ వరకు అన్న మినిమం కంటిన్యూ చేయాలి, స్లోగా డోస్ తగ్గి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ ఇంకేమన్నా మెడికేషన్ వాడితే మాకు ప్రమాదమా అంటే డిపెండింగ్ అపాన్ ద క్లినికల్ కండిషన్ బట్టి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీకి ముందు ఏమన్నా అబార్షన్స్ అవుతున్నాయి రికరెంట్గా అంటే దానికి కొంతవరకు మేము సప్లిమెంటేషన్ అనేది ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ నిలబడటానికి ఇంజెక్షన్స్, అలాగే ఇంకా కొత్త మెడిసిన్స్, దాన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని కూడా ఉంటాము, ఫ్లూయిడ్స్ పెడతా ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే గర్భం అనేది నిలబడటానికి అనమాట.